అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పల్సర్ బైక్ సాంగ్ అంటే అది ఒక సెన్సేషన్, అవునా కదా? ఇప్పుడొచ్చినా కూడా అసలు మైండ్‌లోనే డాన్స్ ఆడుతూ ఉంటాము. అసలు మన బాడీ మీద హెయిర్స్ అంతా లేచి నిలబడతా ఉంటాయి ఆ పాట ఇంటా ఉంటే. చింపిరి జుట్టు దాన్ని నాకైతే పాట రాదు సరిగ్గా. కానీ అసలు వింటా ఉంటే మాత్రం మైండ్ దొబ్బుతుంది. అట్లుంటుంది పాట. జానపద సాంగ్స్‌కే కొంతమంది పిచ్చ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అసలు 'రమణ' అనే సింగర్ ఉన్నాడు అని తెలిసిందే ఈ పాట నుంచి. ఈవెంట్‌లో చూసినా ఈ పాటే, ప్రోగ్రామ్‌లో చూసినా ఈ పాటే, ఎక్కడ చూసినా ఈ పాటే. పల్సర్ బైకు, పల్సర్ బైకు విపరీతంగా సెన్సేషన్ అయితే క్రియేట్ అయితే చేసింది. కానీ కొంతమందికి డౌట్ రావచ్చు. ఈ పాటకి ఎంత ఖర్చయింది? ఎంత లాభమొచ్చింది? ఆడియో ఈ పాట పల్సర్ బైక్ ఆడియో సాంగ్‌కి ఎంత ఖర్చయింది? వీడియో సాంగ్‌కి ఎంత ఖర్చయింది? ఈ పాట రిలీజ్ అయినాక ఎంత డబ్బులొచ్చింది వాళ్ళకని రమణ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పినాడు. దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని పాటలైతే ఉండాయి. అది ఏమంటే 'వస్తానంటివో పోతానంటివో వదల బలుకుతాలే' 'శర్వానంద్' సినిమాలో అదొకటి. మళ్ళా 'రాను బొంబాయికి రాను' అది ఒక పాట. 'సొమ్మసిల్లిపోతున్నవే' ఇవన్నీ అసలు మెంటల్ ఎక్కిపోతాయి ఈ పాటలు ఇంటా ఉంటే, అవునా కదా? కానీ 'పల్సర్ బైక్' సాంగ్ మాత్రం ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఈ పాట ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది. ఎప్పుడు 'గాజువాక కండక్టర్' ఝాన్సీ ఈ పాటకి డాన్స్ ఆడిందో ఇంకా క్రేజ్ అయితే పెరిగిపోయింది, అవునా కదా? ఫైనల్‌గా ఈ పాటని సినిమాలోనే పెట్టుకున్నారు. 'ధమాకా' సినిమాలో, 'రవితేజ' సినిమాలో జాస్తి సెన్సేషన్ అయితే అయిపోయింది. అంటే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్తాడు సింగర్ రమణ, ఈ పాట 'పల్సర్ బైక్' సాంగు 10,000 అయితే ఖర్చయితే అయిందంట ఆడియో సాంగ్‌కి. అంతా సాంగ్ కాదు. ఆడియో సాంగ్‌కి 5,000 అయితే ఖర్చయితే అయిందంట. మామూలుగా ఈవెంట్‌లకి పోతా ఉన్నప్పుడు 2,000-3,000 అయితే మిగిలేదంట రమణకి. అవునా కాదా? ఈ పాటతో బాగా డబ్బులైతే వచ్చేసింది. ఈ వీడియో సాంగ్ టోటల్ ఆడియో సాంగు, వీడియో సాంగ్ టోటల్ కలిపి ఎంతయిందంటే వాళ్ళకి 5,00,000 అయితే ఖర్చయితే అయిందంట ఈ పల్సర్ బైక్ సాంగ్‌కి. ఈ పల్సర్ బైక్ సాంగ్‌కి 5,00,000 అయితే ఖర్చయితే అయిందంట. కానీ వచ్చిండేదెంత? ఎంతొచ్చింది తెలుసునా? 40,50,00,000 అయితే వచ్చిందంట ఈ పాటకి, ఒక్క పాటకి. అవునా కాదా? అసలు వింటా ఉంటేనే మనకేమవుతారా అయిపోతుంది. అట్లుంటుంది ఈ పాట. 40,50,00,000 అయితే వచ్చిందంట. అసలు ఎవరు ఊహించినలేదంట. వాళ్ళ టీమ్. ఈ సింగర్ రమణ టీము ఎవరు ఊహించినలేదంట. ఇంత డబ్బొస్తుంది, ఇన్ని లక్షలొస్తాయి మాకు అని ఎవరు ఊహించినలా. కానీ పాట రిలీజ్ అయింది. సెన్సేషన్ అయింది. 40,50,00,000 అయితే వచ్చిందంట వాళ్ళకి ఈ పాటనింకా. అవునా కదా? ఇది ఒక లెక్కలో చెప్పాలంటే అంటే అప్పుడినింకా ఇప్పుడు అంటే అప్పటినింకా ఇప్పటి వరకు జాస్తి ఫేమస్ అయిపోతుండే ఈ జానపద సాంగ్స్, అవునా కదా? మెంటల్ ఎక్కిపోతుండే ఈ సాంగ్స్ వింటా ఉంటే. ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. బై.